హలో అండి అందరికీ వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాళ స్పెషల్ హెల్దీ చపాతీస్. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసుకుంటే రుచికి రుచి, అలాగే ఆరోగ్యం కూడా. డైట్లో ఉన్నవారికైనా, అలాగే వెజిస్ తినడం ఇష్టపడని పిల్లలకైనా, డయాబెటీస్కి ఎవరికైనా సరే చాలా మేలు చేస్తాయి ఈ చపాతీస్. చూడటానికి చాలా కలర్ఫుల్గా కూడా ఉంటాయి. అలాగే ఈ చపాతీస్లో చాలా స్మూత్గా ఉంటాయి. ఈ చపాతీస్లో క్యారెట్ ఒక్కటే కాకుండా బీట్రూట్, పాలకూర, అలాగే మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా సరే, ఆకుకూరలైనా సరే వేసుకొని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే బ్రేక్ఫాస్ట్లోనే కాకుండా డిన్నర్లో కూడా చాలా చాలా బాగుంటాయి. మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయి. మరి అలా అయితే ఈ చపాతీస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా క్యారెట్లు తీసుకొని చక్కగా పీల్ తీసేసి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో పలుకులేం లేకుండా ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఒక ప్లేట్లో 3 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. 1 కప్పు క్యారెట్స్కి 3 కప్పుల గోధుమ పిండి అయితే సరిగ్గా సరిపోతుందండి. అందులో మీ టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ని కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా మొత్తం రబ్ చేస్తూ కలుపుకోవాలండి. మెత్తగా ఇలా చూపిస్తున్నట్టు విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా పిండి అంతటికీ పట్టే విధంగా బాగా రుద్దుతూ రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే ఆ పిండికి సరిపడా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. గట్టిగా ఏమాత్రం లేకుండా ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి. ఇలా పిండి బాగా నానబెట్టుకోవాలి. ఈలోపు మనం చపాతీస్ ఎక్కడ చేసుకుంటామో మొత్తం నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసేసుకొని ఒక డ్రై క్లాత్ తీసుకొని బాగా తుడుచుకోవాలి. తర్వాత ఇలా నానిపోయిన పిండిని మనకు నచ్చిన సైజులో ఉండల్లా చేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీస్ని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా చూసుకుంటూ గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీస్లా రుద్దుకోవాలి. ఇలా రౌండ్గా రుద్దుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా 1 బై 1 అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ఒక్కొక్కటిగా చపాతీలు వేసుకొని చక్కగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో వైపు తిప్పుకోవాలండి. అలా కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు దాని మీద కొంచెం నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే నూనె అయినా వేసి కాల్చుకోవచ్చు. చపాతీ అనేది కొంచెం కాలిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి, కొంచెం మెత్తగా వస్తాయి. ముందే ఆయిల్ అనేది ఘీ అనేది వేసుకోకూడదు. ఇలా రెండు వైపులా కొంచెం కొంచెం నెయ్యి అనేది వేసుకొని చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే మన క్యారెట్ చపాతీస్ అనేవి రెడీ అవుతాయి. ఇంత కలర్ఫుల్గా ఉంటే ఏ పిల్లలైనా ఎలా కాదంటారు చెప్పండి. ఇలా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అయితే ఈ క్యారెట్తో చేసిన చపాతీస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి మన రెసిపీస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు ఈ వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.